విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 3వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఆ యుద్ధభూమిలో పాండవ బలము కౌరవ బలము రణదుందూబులు మోగిస్తే ఆ సప్పుడుకు భూమి ఆకాశాలన్నీ గడగడ వణుకుతున్నాయని ఆ ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు సంజయుడు. దురముకు ఉభయ బలంబులు మరి సిద్ధం బాయ వినుడి, మహాసాగరమై నరనాథ విపరీతము సరనేర్పడదచట చూడ సౌఖ్యము కాదు. మహారాజా, కౌరవ పాండవ బలాలు యుద్ధం చేయడానికి సిద్ధమై అక్కడ నిలబడి ఉంటే దాన్ని చూస్తే అక్కడ సముద్రం మాదిరిగా సైన్యం కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా సైన్యమే, కనుచూపు మేర సైన్యమే కానొస్తున్నది. మహారాజా, ఇసుక వేసే రాలనంత సైనికులు రాజులు యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు. తోవ కూడా లేదు వెళ్ళి చూద్దామని అంటే. అక్కడికి పోయి చూస్తే ఏమన్నా బాగుంటుంది అనుకుంటున్నారా? అక్కడ ఏం సుఖం లేదు అక్కడికి వెళ్ళడం. అనగానే పరశరాసునుడరుగుదెంచే పలికే ధృతరాష్ట్రుని సుతుల పౌరుషంబు, కనేటి వాంచయుంటే తెల్పుడి కాలమందు ఇచ్చదా నీకును నేత్రములు ఇచ్చతోడా. సంజయుడు ధృతరాష్ట్రుడు ఇట్లాంటిగా యుద్ధ విషయాలు మాట్లాడుకున్న సమయం లోపల ఆ వ్యాస భగవానుడు అక్కడికి వచ్చి ధృతరాష్ట్రంతో అంటున్నాడు, ధృతరాష్ట్ర, నీ కొడుకుల యొక్క పౌరుషము పురుషార్థము నువ్వు చూడాలని అనుకుంటే నేను నీకు కన్నులను ప్రసాదిస్తా, కన్నులిస్తా చూడు అని ఆ ధృతరాష్ట్రంతో ఆ వ్యాస భగవానుడు అంటున్నాడు. విని ధృతరాష్ట్రుడు చింతతో అనవుగత బలికే దేవానేడు కనవశమ కులనాశము పనిలే నేత్రములిందు పరఘను వార్త. ధృతరాష్ట్రాన్ని నీకు కన్నులు ఇస్తానంటే అప్పుడు ఆ ధృతరాష్ట్రుడు వ్యాస భగవానునితో అంటున్నాడు, మహాత్మా, కులనాశనము కాంగా నా కుమారులందరూ యుద్ధ భూమి లోపల మరణించంగా నేను ఆ దృశ్యాలను చూడాలనా? నాకు కన్నులద్దు. అక్కడ ఏమేమి జరుగుతున్నది యుద్ధ భూమి లోపల ఆ విషయాలన్నీ కూడా నాకు మాట ద్వారా తెలియజేయు అని ఆ ధృతరాష్ట్రుడు వ్యాస భగవానునితో అంటున్నాడు. ఏ కాలముకేమవ్వునో సాకాల్యము వార్త మీరు సరగున నాకు ప్రకటముగా వినిపించుడి, నా కోరిక గోరుటించె నయముగా మహాత్మా. ఆ యుద్ధరంగము లోపల ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరిని సంవరించిండు, మరి యుద్ధ ఎట్లాంటిగా జరుగుతున్నది, ఇదంతా కూడా నాకు ఎప్పటికప్పుడు నాకు తెలియాల. నా కోరిక గింతే మహాత్మ అని ఆ వ్యాస భగవానుడితో ధృతరాష్ట్రుడు అంటున్నాడు. అనగానే సంజయునితో అప్పుడు వేగా కరుణతో మస్తకమునందు కరము నుంచి పలికె దురమున వీరులు బడిన వార్త గురు తెరిగి నరపతికి తెల్పు గుణ నిదాన. అక్కడనే ఉన్నటువంటి సంజయుని దగ్గర పిలుచుకొని ఆశీర్వాదం ఇస్తూ తలపై చేతు నుంచి, సంజయ, నువ్వు ఆ యుద్ధ భూమి లోపల జరిగిన విషయాలను, ఎవరి చేత ఎవరు మరణించిండ్రు, మరి యుద్ధం ఎలాగూ నడుస్తున్నది, ఇవన్నీ అక్కడి విషయాలన్నీ నువ్వు తెలుసుకొని ధృతరాష్ట్రునికి తెలియని ఆ వ్యాస భగవానుడు సంజయునితో అంటున్నాడు.
రణభూమికి చనిపోయి చూడుండి, రణభూమికి చనిపోయి చూడుండి, రాజుల పురుషార్థంబు అనవుగాయవారే గతి పూరేదారు అచట ధర్మంబు రణభూమికి సరిపోయి చూడుండి. సంజయ, నువ్వు యుద్ధ భూమికి వెళ్ళి చూడు, రాజుల యొక్క పురుషార్థం ఎలాగున్నదో. మరి ఎవరితోటి యుద్ధం చేస్తున్నారు, ఎవరిని సంహరించిండ్రు, ఇవన్నీ విషయాలు కూడా నువ్వు చూసి చూసి వచ్చి ఈ ధృతరాష్ట్రునికి తెలియజేయు. కనుడి మీకు శ్రమ కాదు, కనుడి మీకు శ్రమ కాదు, తిరుగాగా కథానంబున బాణము జననాదులు వేసిన తగులావు ఈ జగతిలోన సత్యము. కనుడి మీకు శ్రమ కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి చూడు, ఆ రాజులు వేసే బాణాలు ఏ ఒక్కటి కూడా నీకు తిరగంగా వచ్చి తలగాయి. నా మాట సత్యం, నేను సత్యమనే చెప్తున్నా నీకు, నేను చెప్పే మాట సత్యము. సంజయ, నువ్వు ఆ యుద్ధరంగం లోపలికి వెళ్ళి అక్కడి వివరాలన్నీ కూడా విషయాలన్నీ కూడా తెచ్చి వివరంగా ఇక్కడ ధృతరాష్ట్రునికి తెలియజేయు. పరమాపావానుడు పరశరాసుతుడు పలికి గుప్తమాయేను, కురుక్షేత్రమున ఉభయ సైన్యములు క్రూరాభావమునాను పరమపావానుడు పరశరాసుతుడు. ఆ పరశర మహర్షి యొక్క కుమారుడు వ్యాస భగవానుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పి సంజయునికి, సంజయ నువ్వు వెళ్ళొచ్చి ఇక్కడ తెలియదు రాజుకు ధృతరాష్ట్రునికి అని ఇట్లాంటిగా చెప్పి గుప్తమైండు. ఇక అక్కడ కురుక్షేత్రము లోపల ఉభయ బలాలు, కౌరవ బలము పాండవ బలము, ఈ వీరులందరూ కూడా క్రూర భావంతో కోపంతో ఎప్పుడు యుద్ధం చేద్దామా, ఎప్పుడు బాణాలను వేద్దామా అన్న భావనతోటి అక్కడ ఇట్లా నిలబడి ఉన్నారు యుద్ధం చేయటానికి. కరీరథములు అశ్వాములు, కరీరథములు అశ్వాములు మహారథులు కాల్బలములింకను ధర ఏర్పడకుండాను నిల్చిరి దశాదిశాలెల్లాను. కరిరథములు అశ్వాములు, గుర్రాలు ఏనుగులు రథాలు రాజులు సైన్యము అక్కడ భూమి కనిపించకుండా నిలబడి ఉన్నారు, అంతా దట్టంగా నిలబడి ఉన్నారు యుద్ధం చేయటానికి ఇరుపక్షాల వాళ్ళు కూడా. అప్పుడు ఆ దశ దిశలన్నీ కూడా ఆ కాలము అంబికానందానుని అనే సంజయుడింపుగా, ఆ కాలము అంబికానందానుని అనే సంజయుడింపుగా, ప్రకటముగా నీ సుతులు సర్వము పంతముతో నేడిగా, ఆ కాలము అంబికానందనుని. దశ దిశలన్నీ కూడా పిక్కటిల్లుతున్నాయి, అంత పెద్దగా ధ్వనులు కేకలు వేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఆ సమయం లోపల మహారాజా నీ కుమారులందరూ కూడా యుద్ధ సన్నద్ధులై చేతి లోపల శాపబాణాలను పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు ఏమిటో నేను చెప్తా విను అని అంటున్నాడు. చేకొని శరములు పోరా నిలిచినారు, చేకొని శరములు పోరా నిలిచినారు, చెప్పవశమాతాలాగా శాపబాణాలను తీసుకొని యుద్ధం చేయడానికి నిలబడ్డారు. చెప్పతరం కాకుండా అక్కడ ఉన్నది. ఏకా చిత్తము నా విను మీ భూవార, ఏకా చిత్తము నా విను మీ భూవార, ఏర్పడు నామూలిగా ఏక చిత్తము నా విను మీ భూవర. నీ కుమారులు రాజులు ఎవరెవరు ఉన్నారో ఆ యుద్ధరంగం లోపల యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నారు కదా, వాళ్ళ పేర్లందరూ కూడా
నేను తెలియజేస్తా ఉన్న వాళ్ళ పేర్లు అందరిని అని ఆ సంజయుడు అంటున్నాడు. దుర్యోధన దుశాసనుండు, దుర్యోధన దుశాసనుండు, సౌహృదాయుడు యుయుత్తుండు, దుర్యోధన దుశాసనుండు, సరసుండు హవివీరుండు, సులక్షణుండు ఇలలో శైలుండు, దుర్యోధన దుశాసనుండు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, యుయుత్సుడు, హవివీరుడు, సరసుడు, సులక్షణుడు, శైలుడు, వీళ్ళే కాకుండా ఇంకా భీష్ముండు ఇలాలో ద్రోణుండు, భీష్ముండు ఇలాలో ద్రోణుండు, ద్రుపదాదర్శుండు, ధూమ్రావర్ణుండు, దుకర్ణుడు విశాంతానుండు, దుకర్ణుడు విశాంతానుండు, వికర్ణుడు ఇలాలోన శంకుండు, భీష్ముండు ఇలాలో ద్రోణుండు. భీష్ముడు, ద్రోణుడు, ద్రుపదదర్శుడు, ధూమ్రవర్ణుడు, దుకర్ణుడు, విశాంతనుడు, వికర్ణుడు, శంకుడు, ఇట్లాంటిగా వీళ్ళే కాకుండా ఇంకా చిత్రాక్షుండు సులోచనుండు, చిత్రాక్షుండు సులోచనుండు, చిచిత్రుండు ధూమ్రవర్ణుండు, వికటుండు సుదర్శనుండు, ఉపాసందుండు, శరాసనుండు, చిత్రాక్షుండు సులోచనుండు. చిత్రాక్షుడు, సులోచనుడు, చిచిత్రుడు, ధూమ్రవర్ణుడు, వికటుడు, సుదర్శనుడు, ఉపసంధుడు, శరాసనుడు, వీళ్ళే కాకుండా ఇంకా చిత్రీపానుండును చిత్రుండు, చిత్రీపానుండు చిత్రుండు, సుశర్ముండు ఇలాలో కర్ణుండు, ధర్మేశానుడు సునాముండు, ధర్మేశానుడు సునాముండు, ఆయుర్వంతుండు మహాబలుండు, ధర్మేశానుడు సునాముండు. ఇంకా ధృతరాష్ట్ర మహారాజా ధర్మేశనుడు, సునాముడు, ఆయుర్వంతుడు, సుశర్ముడు, కర్ణుడు, మహాబలుడు ఇట్లాంటిగా నిలబడ్డారు. ఇంకా కూడా వాళ్ళ పేర్లు, మిగిలిన వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తా విను అంటున్నాడు. ఎవరు? సంజయుడు ధృతరాష్ట్రంతో. బౌక్షేత్ర పర్ణుండు, శవ్యకర్తుండు, బుధాసనుండును బుధులు కనగా, అపరాజితుండు కడు చండ లక్షణుండు, యదుష్యుండు విను ఎదికులేశ. బౌక్షేత్రపర్ణుడు, శవ్యకర్తుడు, బుధాసనుడు, అపరాజితుడు, చండలక్షణుడు, యదుష్యుడు అని ఇట్లాంటిగా పేర్లందరి అక్కడ యుద్ధంకు నిలబడ్డ వారి పేర్లందరి కూడా తెలియజేస్తున్నాడు కౌరవ పక్షం లోపలి వాళ్ళ పేర్లు ధృతరాష్ట్రునికి. సుబాయుధుడు, ఉగ్రసేనుడు, భీమకర్ణుడు, మహాబలవర్ధనుడు, బాగుండు వర్ధుండు, కర్ణాయుండు, మహాకాళికుండ చోట కలరు భూపా. సుబాయుధుడు, ఉగ్రసేనుడు, భీమకర్ణుడు, మహాబలవర్ధనుడు, బాగుండు, వర్ధుడు, కర్ణాయుడు, మహాకాళికుండు ఇట్లాంటిగా అక్కడ ఉన్నారు. శయనుడు సూర్యుడు అతగా వేదుడు, శయనుడు సూర్యుడు అతగా వేదుడు, ఆదిత్యుడు విను భూపా. శయనుడు ఆసూరుడు, కేతుడు ఉగ్రుడు, కవి చండుండిల మైపతులెల్లను త్యాప. శయనుడు సూర్యుడు అతగా వేదుడు, శయనుడు సూర్యుడు అతగా వేదుడు, ఆదిత్యుడు, కేతుడు, ఉగ్రుడు, కవిచండు ఇట్లా రాజులందరూ కూడా కలింగుడు ఉగ్రుండు ధరుండు, కలింగుడు ఉగ్రుండు ధరుండు, చౌనాకుండు తాళ.
పంచధర్ముడు దీర్ఘరతుండు ధర్మాలోచనుడు ఇలాల కళింగుడు ఉగ్రుండు కళింగరాజు ఉగ్రుడు శౌనకుడు పంచధర్ముడు దీర్ఘరథుడు ధర్మలోచనుడు ఇంకా కేశుడు వానుడు దురాదుడు కేశుడు వానుడు దురాదుడు ఇలలో కుంజరాధ్వజుడు బాలారికుడు శుభాంగుడు బాలారికుడు శుభాంగుడు సుగుణుడు ఇలాలో వెనుకడు కేశుడు వానుడు దురాదుడు కేశుడు వానుడు దురదుడు కుంజరధ్వజుడు బాలారికుడు శుభాంగుడు సుగుణుడు ఇట్లాంటిగా వీళ్ళందరూ ఉన్నారని ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. ఈ విధి 11 అక్షౌని సైన్యము చెప్పతరమా భూపాసేలుగాను అమిత రౌద్రంబునందరూ నిలుచుండి కేకలు వేయుదురు భీకరమున. మహారాజా ఇట్లాడిగా కౌరవ పక్షం లోపల ఉన్న వీరులందరూ కలిసి సైన్యము కలిసి 11 అక్షౌనీల సైన్యం ఉన్నది. అక్కడ నిలబడి యుద్ధం చేయడానికి చాలా కేకలు వేస్తున్నారు, కోపంతో ఉన్నారు. రణభూమి యమగుండము ఘనముగా వీరులను చూస్తే పారును యముడు దురహంకారుడు కురుపతి మరిల సర్వమును ముంచు సంగరమందు. అక్కడ నిలబడ్డ వీరులందరిని చూసి ఒకవేళ యమధర్మరాజు వచ్చి ఇలా చూసిన వెంటనే పారిపోతాడు. అంత భయంకరంగా ఉన్నది అక్కడి పరిస్థితులన్నీ కూడా. అక్కడి దృశ్యమంతా చూడరాకుంటున్నది, భయపడే విధంగా ఉన్నది. ఈ వీరులను చూసి యమధర్మరాజు పారిపోతాడు. ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడు దుర్యోధనుడు తప్పకుండా నీ కులమును నీ వంశమును సర్వమును అందరినీ రాజులను సైన్యమును తప్పకుండా ఆ యుద్ధము లోపల ముంచుతాడు. అక్కడ యమగుండమా ఏమన్నట్టు ఉన్నది. ఆ యమగుండము లోపల తప్పకుండా నీ కులమంతా కూడా మునిగిపోతుందని ధృతరాష్ట్రునితోటి సంజయుడు అంటున్నాడు. ఇటు పాండవ పక్షవాదులు మరి నిల్చిరి వారి పేర్లు మైల వినుడి అందరి పేర్లను వ్రాస్తెను గ్రంథంబమితంబుగా బెరుగును గనులిక వినుడి. ఇక మరి పాండవ పక్షం లోపల ఉన్న వీరులందరి పేర్లు కూడా చెప్తా. కొందరు మంది వాళ్ళందరి పేర్లు రాయాలంటే గ్రంథం చాలా పెద్దగా అయిపోతుంది. అందుకని అని సముచ్చయ వచనంబు సాధారణము కొంత పేర్లేర్పరిచినాము ప్రేమ చాత మరిటు సప్తౌక్షౌనీలు అనవుగా నిల్చుండిరది పనతి క్రోధమునా. పాండవ పక్షం లోపల ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే కూడా ఇప్పుడు కాదు, ఏదో కొద్ది మంది పేర్లని తెలియజేస్తా. ఆ పాండవ పక్షము 7 అక్షౌనీలతోటి ఉన్నది, సైన్యంతో అక్కడ ఇక్కడ ఇట్లాంటిగా యుద్ధం చేయటానికి నిలబడి ఉన్నారు. పాండవ బలమందు పరమాత్ముడు ధర్మజుడు అర్జునుడు భీముండు ధరణిలోన నకుల సహాదేవులు నరవరా యుద్ధంబుకు నిల్చిరి సృష్టిలోన. ధృతరాష్ట్ర మహారాజా, ఆ పాండవ పక్షము లోపల పరమాత్ముడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహాదేవులు ఇట్లాంటిగా వీళ్ళందరూ యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు. ప్రతివంజుడు శృత సోముడు వృతసేనుడు శతానీకుడు సేలుగాను సోమకర్ణుడు పార్థుని పుత్రుడు పరగాభిమాన్యు ద్రుపద పుత్రుడు దుష్టదుమ్నుడనగా. ప్రతివందుడు శృతసోముడు వృతసేనుడు శతానీకుడు సోమకర్ణుడు, మరి అర్జును యొక్క కుమారుడు అభిమానుడు, ద్రుపదుని యొక్క కుమారుడు దుష్టదుమ్నుడు, ఇంకా ఘటోత్కచుండును శిఖండి సైతము నీలరాజు ఇంకా నీతిపరులు విరాట ఉత్తరుడు సహాదేవుండిలా
సకల మహారాజులు సంగ్రమమున ఘటోత్కచుడు, శిఖండి, నీలరాజు, విరాటుడు, ఉత్తర కుమారుడు, సహదేవుడు ఇట్లాంటిగా ఎందరో మంది రాజులు పాండవ పక్షం లోపల కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిలబడి ఉన్నారు యుద్ధం చేయటానికి. ఆ సమయము సంజయుండు అందునితో బలికే భూపానతి రౌద్రంబు ఇందున జరుగును వినుడి కందనమున మీకు జయము కళ్ళను పడదు. ఇట్లాంటిగా ఈ కౌరవ పక్షము లోపల ఉన్న వాళ్ళ పేర్లందరినీ తెలిపి పాండవ పక్షము లోపల ఉన్న వాళ్ళ కొందరి పేర్లు చెప్పి, మహారాజా ఆ యుద్ధం చాలా భయంకరంగా జరిగేటట్టున్నది. ఈ యుద్ధం లోపల మీ కుమారునికి మాత్రం జయము కలుగుట మాత్రం అబద్ధం, జయం కలగనే కలగది అని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో అంటున్నాడు. అండజవహానుండచ్చట కండపరాకృలకు తెలిపిన కలలు వారు వినరెవ్వరు మీ వంశము నిర్యాణము చేయు హరియు నిజముగా భూపా. ధృతరాష్ట్ర మహారాజా ఆ పాండవ పక్షము లోపల పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్ముడు తప్పకుండా మీ కుల సంహారం చేయిస్తాడు, మీ వంశమునంతా ముంచుతాడు, నువ్వు చూసుకుంటా ఏరు. ఇదంతా కూడా ఆ పరమాత్ముడు తప్పకుండా మీ కులక్షయం చేయిస్తాడు అని ఆ ధృతరాష్ట్రంతో సంజయుడు అంటున్నాడు. వినరెవ్వరు మీ వంశము నిర్యాణము చేయు మరియు నిజముగా భూప. మన పక్షము లోపల కౌరవ పక్షము లోపల ఎంతమంది బలాఢ్యులున్నా తెలివి పరులున్నా ఏం చేయలేరు. ఎందరిమంది చెప్పినా కానీ నీ కుమారుడు ఇంటలేడు. తప్పకుండా మీ వంశముని ఆ పరమాత్ముడు లేకుండా చేస్తాడని ఆ ధృతరాష్ట్రంతో సంజయుడు అంటున్నాడు. అనగను అందుని మనసులో కందనమున నాసుతులకు కాదని జయము అందరూ బల్కేరు వీరలు మందమతులు మహిళుబ్ధులు మహాకల్మషులు. ధృతరాష్ట్రుడు తన మనసు లోపల అనుకుంటున్నారు, ఈ యుద్ధం లోపల నీ కుమారునికి జయం కలగదని ఎవ్వరు చూసినా ఇదే మాట మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎంత దుర్మార్గులు, దుష్టులు, కపటాత్ములు, ఎవరు చూసినా మాకు అపజయమే కోరుతున్నారు అని తన మనసు లోపల తాను ఆ ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడు. అప్పుడు అందుడు బల్కే అనే సంజయునితో మీరు అనకుడి వేరే చొప్పున జరిగిన విధము అప్పటికప్పుడు నాతో అనుడిక మహాత్మా. సంజయ, మీరు ఎందుకు ఇట్లాడిగా మాట్లాడతారు? మాటికి ప్రతిసారి ఇదే మాట మాట్లాడతారు. నీ కుమారునికి జయం కలగది ఈ యుద్ధ రంగం లోపలనే అంటున్నారు, కానీ ఒక్కరన్నా మాకు జయం కావాలని కోరుకోవడం లేదు. ఎందుకయ్యా మీరు ఇట్లా మాట్లాడతారు? అక్కడ ఏం జరుగుతుందో ఆ జరిగే విషయాలన్నీ కూడా నాకు పూస వచ్చినట్లు చెప్పు, అంతేగాని ఎక్కువ మాట్లాడకూడదు అని ఆ ధృతరాష్ట్రుడు కొంచెం కోపంగానే సంజయుని మందలించాడు. కురువీరుని సేనాపతి పరమ ఉదారుండు రెండో పరిషదరుండు ధరణిలో భీష్ముని సరిగను మరి వీరులు లేరెచటను మానవనాథ. ఆ దుర్యోధనుని యొక్క సేనాపతి మహాబలవంతుడు జ్ఞాని భీష్మాచార్యుడు. ఆ భీష్ముడు పరశురాముని అంతటి వాడు, పరశురాముని వలె సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు. పరశురామునితో యుద్ధం చేసిండు కూడా, అంతటి వీరాది వీరుడు. అటువంటి వీరాది వీరుని సరిగా ఈ ప్రపంచం లోపల ఎవరు కూడా లేరు అట్లాంటిగా యుద్ధం చేసేవాళ్ళు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. సాలగా భీష్ముని కనుగొని
కాలుడు కంపంబునందు కథనమునందు పాలాక్షుడు వచ్చి నిల్చిన కొలహాలంబు చేసుకొని శరములతో భీష్మాచార్యుల వారితో యుద్ధం చేయాలన్న యమధర్మరాజు కూడా భయపడతాడు. ఆ యుద్ధరంగం లోపల యమధర్మరాజు ఉండడు, అతను యుద్ధం దాటికి పారిపోతాడు. మరి అడుగాక ఆ శంకరుడు వచ్చి యుద్ధం చేద్దామన్నా కానీ ఆ శంకరునికి కూడా భయపడేటోడు కానేకాడు భీష్మాచార్యుల వారు. శంకరుడు కూడా వెనుదిరిగిపోవలసిందే, అంతటి వీరాది వీరుడు భీష్మాచార్యుల వారని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. నరవరా గంగాత్ముడు కొని చాపము, నరవరా గంగాత్ముడు కొని చాపము కరమందున వేగా మరితారతము బైవులాదర మధ్యము మానవానాతులు గనగా నిలిపిట్లానే భూపతులంతా, నిలిపిట్లానే భూపతులంతా వినుడి ప్రార్థన మీరంతా నరవర గంగాత్ముడు పని శాపము. ధృతరాష్ట్ర మహారాజా ఆ భీష్మాచార్యుల వారు శాపబాణాలను తీసుకొని రెండు సేనల మధ్య, కౌరవ సేన పాండవ సేన మధ్యలో అక్కడ ఖాళీ స్థలం ఉంటుంది కదా యుద్ధం చేసేటప్పుడు, అక్కడికి వెళ్ళి తన రథమును అక్కడ నిలబెట్టి వాళ్ళను వీళ్ళను ఉద్దేశించి ఇరుపక్షాల వారిని ఉద్దేశించి ఆ భీష్మాచార్యుల వారు అందరికి కూడా తెలియజేస్తున్నాడు, నా మాట వినుల్ని, నా ప్రార్థన మన్నించుండి, నేను చెప్పే మాట మీరు అందరు వినులని ఆ భీష్మాచార్యుల వారు ఇద్దరిని ఉద్దేశించి ఇరుపక్షాల వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కాలవశంబున సకల భూపతులు, కాలవశంబున సకల భూపతులు కలసి నారీ కాలంబు వాలయాముగా ధర్మము వసుదీసులు యుద్ధంబు చేసే కాలమందు వేగ, చేసే కాలమందు వేగ గురుతుం చూడి వీరులు కనగా కాలవశంబున సకల భూపతులు. కాలవశమున అందరూ రాజులందరూ కూడా యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చిండ్రు. నేను చెప్పే మాటలన్నీ వినుండి. అందరూ ఏ పక్షం వాళ్ళైనా కానీ, కౌరవ పక్షం వాళ్ళు కానీ పాండవ పక్షం వాళ్ళు కానీ ఎవరైనా కానీ ధర్మంగానే యుద్ధం చేయాలి, అధర్మ యుద్ధం ఎప్పటికీ చేయకూడదు. నా మాటలు వినుండి అని ఆ రాజులతోటి సైన్యంతో భీష్మాచార్యుల వారు అక్కడ అంటున్నాడు. జయాపజయమెవరీకు, జయాపజయమెవరీకు ఈశ్వరీ కృప చెప్పాలేను మీరంతా. పాయక వినుడి పలికిన పలుకులు పాండవ కౌరవులంతా. చిరచిత్తము చాతాను రణము, చిరచిత్తము చాతాను రణము చేసే కాలంబును దినము. పాయక వినుడి పలికిన పలుకులు. ధర్మంగానే యుద్ధం చేయాలా, అధర్మ యుద్ధం చేయరాదు. జయాపజయాలు దైవాధీనాలు, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అంతేగాని మీరు అధర్మ యుద్ధం చేసి గెలవాలని అనుకోవడం చాలా తప్పు మాట. ధర్మయుద్ధంగానే చేయాలా. ఇటు పాండవులు కానీ అటు కౌరవులు కానీ ఎవరైనా కానీ ఈ యుద్ధరంగం లోపల ధర్మమే ఉండాలా, కానీ అధర్మ యుద్ధం మాత్రం చేయకులేని అక్కడ వాళ్ళందరికీ భీష్మాచార్యుల వారు తెలియజేసిండు. వినుడి సకల నరేంద్రులు అనుమానము లేక దురమున కరిగిన వ్యాళ్ళ కనిసేయుడు వైరభావము మనమున దలసకుడి మీరి మై పతులెల్లా. నా మాటలందరూ వినుల్లి, రాజులందరూ వినుల్లి. యుద్ధంకు పోయినప్పుడు పగభావంతో మీరు యుద్ధం చేస్తారు, చేయండి, ఎవరు కూడా అద్దన్నారు.
మిగతా సమయం లోపల అందరూ కలిసి ఉండాలి. యుద్ధమే, కలిసి ఉండడమే. సంతోషంబున అందరూ వింతగా కూడుండవలెను, వినుడిక బలము ఎంతైనా ఒకనిని గాని పంతంబుతో బోర రాదు పరగను ఇచట. అందరు కలిసి మెలిసి ఉండాలి. యుద్ధం చేసినప్పుడు యుద్ధం చేయాలి. ఎవరే కానీ ఒక వ్యక్తిని చూసి అందరు కలిసి మూకుమ్మడిగా దాడి చేయరాదు. అటువంటి వారిపైన బాణాలు, ఒక్కరి మీద బాణాలు అందరు కలిసి వెయ్యరాదు. పారేటి వాణ్ణి అర్భకుణ్ణి పాయకారి శస్త్రభంగులన్ పూర్ణ శరణటంచు పోవను వీరుడు నీరు ద్రావన్. పారిపోయేటోన్ని, అమాయకుణ్ణి, చేతి లోపల ఆయుధాలు లేనటువంటి వాడిని, యుద్ధరంగం లోపల శరణాన్ని వచ్చినటువంటి వాళ్ళను, నీళ్లు తాగబోయేటి వీరులను, అటువంటి వాళ్ళపైన దాడి చేయరాదు. సారెకు రాయబారకులు సంగరమున తిరుగంగమూర్చెతో దారుని బడిన వారలను ధర్మముగాచుట చితగించుడి ధరణి పతులిలను. రాయబారం చేసిన వాళ్ళు ఉంటారు, ఆ యుద్ధరంగం లోపల అటు ఇటు తిరిగేటోళ్ళు కూడా ఉంటారు. మరి దెబ్బలు తగిలి మూర్చొచ్చి కింద పడిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళని మాత్రం తప్పకుండా కాపాడాలి. కానీ అటువంటి వారి మీద దాడి చేయరాదు, బాణాలను వేయరాదు, సంహరించరాదు అని ఆ భీష్మాచార్యుల వారు ఇరుపక్షాలు వినటట్టుగానే మాట్లాడుతున్నాడు. పని పాటలు నరించేటి మానవులను ఇలను చూసి బ్రతికించి మనుజేసుల సముఖమచ్చిన కరుణతో కాపాడవలే కథనమునందు. పనిపాటలు చేసేటోళ్ళు అంటే అక్కడికి సాయంగా చేసేవాళ్ళు, పడిన వారికి వైద్యం చేసేవాళ్ళు, ఇట్లాంటిగా ఆ యుద్ధరంగం లోపల కనిపించినా కానీ తమ దగ్గరికి ముందరకు వచ్చినప్పటికీ వాళ్ళని ఏమనరాదు. అటువంటి వారిపై బాణాలను వేయరాదు, అటువంటి వాళ్ళను సంహరించరాదు. ఇంచుక ఇందుల దృంచితే పంచమహాపాతకముల పాలవుదురని తెంచియు పాండవ దళముకు అంచితముగా నిలిచి భీష్ముడా నేను నరేంద్ర. ఎవరైనా అట్లాంటిగా అధర్మంగా ప్రవర్తిస్తే, అటువంటి వాళ్ళ మీద బాణాలను వేస్తే పంచమహాపాతకాలు తలుగుతాయి అని ఇట్లాంటిగా చెప్పుకుంటా ఆ పాండవ దళమును చూసుకుంటా భీష్మాచార్యుల వారు మాట్లాడుతున్నారు. వినుండి శంతానుని తనయోడా, వినుండి శంతానుని తనయోడ కరామున శరచాపంబును బడితే దినమానము 10,000 రతులను తుని మీదాను నేనైతే వినుండి శంతానుని తనయోడ. నా మాట వినుండి, నేను శంతన మహారాజు యొక్క కుమారుని, నా పేరు భీష్ముడు. మరి నేనే శాపబాణాలు పట్టుకొని యుద్ధం చేస్తే ప్రతినిత్యము ప్రతిరోజు 10,000 మహారాజులను సంహరిస్తా. సకల వీరభూపతులకెల్లాను, సకల వీరభూపతులకెల్లాను చాతుర్యము గుర్తును నేను కాని నే సకల సైన్యము సర్వమునే దృంతును సకల వీరభూపతులకెల్లాను. ఇక్కడున్న రాజులకే కాదు, 3 లోకముల వారికి అందరికి కూడా తెలుసు నేను ఏనాటిగా యుద్ధం చేస్తాను. ప్రతినిత్యం 10,000 మహారాజులను నేను సంహరిస్తా. ఈ సైన్యమంతా కూడా నేను ఒక్కరినే సంహరిస్తా, పాండవ సైన్యమంతా కూడా. అశ్వత్థాముడాచార్యుడు అశ్వత్థాముడాచార్యుడు కృపాచార్యుడిలా కర్ణుడు ప్రతి సూర్యుడు వీర పరాక్రూలు క్షితిలోనను సైంధవుడు అశ్వత్థాముడాచార్యుడు. అశ్వత్థాముడు
అశ్వత్థాముని తండ్రి అయినటువంటి ఆ ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, సైంధవుడు, కర్ణుడు వీళ్ళందరూ చాలా బలవంతులు. క్షితినాథులు వచ్చేటి వారు, క్షితినాథులు వచ్చేటి వారు రండిటో కురుపాతి. పక్షమెందరున్నారు ఇక్కడ ఇలాలో ఈ క్షితిపతి. క్షితినాథులు వచ్చేటి వారు. ఇంత వీరాది వీరులు ఉన్నారు ఈ కౌరవ సైన్యము లోపల. మరి పాండవ సైన్యం నుంచి ఎవరన్నా రాజులు వచ్చేది ఉంటే ఈ పక్షానికి రండి. ఈ కౌరవ పక్షం లోపలికి ఎవరన్నా వచ్చేది ఉంటే రావచ్చని ఆ భీష్ముడు పాండవ దళమును చూసుకుంటా, సైన్యమును చూసుకుంటా అంటున్నాడు. అని భీష్ముడు ధరలేను బలములోకి అప్పుడు, అని భీష్ముడు ధరలేను బలములోకి అప్పుడు. ఇలా లోపల బలుడు తన సమూచాతాగొని వీరులు ఇలా శబ్దులైకడు. ఇలలో పాల భీష్ముడు ఇట్లాంటిగా చెప్పి ఆ భీష్మాచార్యుల వారు తన బలం లోపలికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు. కౌరవ సైన్యం లోపలికి వెళ్ళి వాళ్ళని చూసుకుంటా వాళ్ళతోటి మాట్లాడుతాడు. వినుడి భూపతులంతను సంశయమిక ఏమి లేక సంగరమందు కురుపతి మూర్ఖుడు అందుకు కందనమౌ ఎవ్వరికో ఇలలో జయము. కౌరవపక్షం లోపలికి వెళ్ళినటువంటి భీష్ముడు అంటున్నారు, ఈ దుర్యోధనుడు మూర్ఖాతి మూర్ఖుడు, శతమూర్ఖుడు. ఈ దుర్యోధనుడు జయంగా యుద్ధం జరుగుతున్నది. కురుపతి మూర్ఖుడు అందుకు కందనమవు ఎవ్వరికో ఇలలో జయము. ఈ దుర్యోధనుడు మూర్ఖుడు, మరి ఈ యుద్ధం లోపల ఎవరికి జయం అవుతుందో ఏమో. హరిహరుడు పార్తు నిరతమున, హరిహరుడు పార్తు నిరతమున కలడిక దురమునందు జయము. ఆ పాండవులకు కౌంతేయుల కడకు బొయ్యేటి సంశయం ఉంటే సరగున బొండి. ఆ కౌరవ సైన్యం లోపల అంటున్నాడు, ఈ దుర్యోధనుడు జయంగా యుద్ధం జరుగుతున్నది. మరి అక్కడ పాండవ పక్షము లోపల పరమాత్ముడు ఉన్నాడు, పాండవులకై పరమాత్ముడు ఉన్నాడు. మరి ఇంకా ఆ శంకరుడు అంటే ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. అర్జునుడు వీరాది వీరుడు, ఆ పరమాత్ముడు అక్కడ ఉన్నాడు కాబట్టి జయం అన్నది వాళ్ళకే కలుగుతుంది. మరి ఇక్కడి నుంచి పోయేటోళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడికి పోవచ్చని ఆ భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యం లోపల నిలబడి ఈ మాదిరిగా మాట్లాడిండని ఆ వైశంపాయన మహర్షి జన్మేజయ భూపాలునికి తెలియజేసిండు. ఇటు సంజయుడేమో ధృతరాష్ట్రునికి తెలియజేసిండు. మనం మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రేక్షకులందరికీ నమస్కారం.